ఒక ఆవేదనను తీర్చారు. నాకు రాష్ట్రం ఆంధ్ర విడిపోయినప్పటి నుంచి స్టేట్‌కి సంబంధించి అన్ని సిస్టమాటిక్‌గా ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు మనకి బాసరకు వెళ్తారు. ఏది అక్షరాభ్యాసాలకి. మన రాష్ట్రంలో సరే చేసుకుంటూ ఉంటాం. ఏదైనా గుడికెళ్ళి చేసుకుందామంటే, గుడి తరపున అట్లాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ఆ ఏర్పాటు వకుళమాత ఆలయంలో చేస్తున్నారు. తాజాగా టీటీడీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. బాసర టైప్‌లో తిరుపతిలోని వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాసం పూజా విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తారు. 3-5 ఏళ్ల వయసున్న చిన్నారులకి భగవంతుని ఆశీస్సులతో విద్యాబుద్ధులు ప్రసాదించాలని సదుద్దేశంతో అక్షర గోవిందం ప్రాజెక్ట్ హిందూ ధర్మ ప్రచార పరిషత్ రూపొందించింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తి మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇటీవల తిరుపతి శివారు పేరూరులో ఉన్నటువంటి వకుళమాత ఆలయాన్ని సందర్శించి ప్రాజెక్టు అమలు మీద బోర్డు సమావేశంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వకుళమాత ప్రధాన ఆలయం చిన్న కొండ మీద ఉండటం, అక్కడ స్థలాభావం ఉండటంతో అక్షరాభ్యాసానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆలయానికి తూర్పు వైపున ఉన్న ఖాళీ స్థలంలో ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. పుష్కరిణికి సమీపంలోని ఈ ప్రదేశం ప్రశాంతత, ఆధ్యాత్మికతకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన సకల వస్తువులతో మండపాన్ని నిర్మించబోతున్నారు. వేదిక మీద వెంకటేశ్వర స్వామి, పద్మావతి, సరస్వతిదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ ప్రాంగణంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించబోతున్నారు. అక్షరాభ్యాసం తర్వాత పిల్లలకు అక్షర గోవిందం పేరు కిట్ ఇవ్వబోతున్నారు. ఇందులో 7 వస్తువులు పలక, బలపాల బాక్సు, శ్రీవారి అక్షతలు, అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, 6 కంకణాలు, పటిక బెల్లం, కలకండ, ప్రసాదం ప్యాకెట్టు, వినాయకుడు, సరస్వతిదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామితో కొన్ని చిత్రపటాలు ఉంటాయి. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 300 కెట్లతో ప్రారంభించబోతున్నారు. కెట్లను ఉచితంగా అందించాలి, లేక నామమాత్ర రుసుము వసూలు చేయాలన్నది త్వరలో ఖరారు చేయబోతున్నారు. మంచి ఆలోచన. అక్కడ వీలుంటే సరస్వతీదేవి ఆలయం కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుంది టీటీడీ. ఎందుకంటే చదువుల తల్లిగా అమ్మని కొలుస్తాం కాబట్టి. ఈ గుడికి సంబంధించి నాకున్న అనుబంధం ఏంటి అంటే, అప్పట్లో వకుళమాత ఆలయం కొండపైన ఉంటే అదంతా శిథిలావస్థకి చేరిపోయింది. కిందంతా కూడా మైనింగ్ వాళ్ళు తవ్విపడేశారు. నెట్ట నిలువ కనీసం ఎక్కే దారి కూడా లేదు. మొత్తం ఎలా అయిపోయినాయి అనమాట గోడలు. ఆ టైంలో పాక్కుంటూ పైకెక్కా. నేను, మా కెమెరామెన్ టీవీ9లో ఉన్నప్పుడు. ఇప్పుడున్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా మాతో పాటు వచ్చారు మేము వెళ్తుంటాం చూసి. ఆ పైన చూస్తే మొత్తం మనకి కనుక ఈ కొండపల్లి కోట ఇట్లాంటివన్నీ ఎట్లయితే పాడుబడిపోయి ఉంటాయి అట్లా తయారైపోయింది. అసలు ఒకప్పుడు శ్రీనివాసుడికి ఈ వకుళమాతకి భోజనం పెట్టాక ఇక్కడ గంట కొడితే అప్పుడు తిరుమల కొండ పైన స్వామివారికి నివేదన చేసేవాళ్ళు అన్నటువంటిది సంప్రదాయం. అలాంటి వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరిన అంశాన్ని హైలైట్ చేసి అప్పుడు 30 మినిట్స్ ప్రోగ్రాం కూడా చేశాను దాని మీద. రిపోర్టర్స్ డైరీ అని అప్పట్లో పెట్టేవాళ్ళం. ఓ 10-15 నిమిషాల పాటు ఒక అంశం మీద. అది కూడా చేసాం అప్పుడు. ఆ ఇంపాక్ట్ తర్వాత బోర్డు ఇనిషియేటివ్ తీసుకుని నిర్మాణం జాగ్రత్తగా చేయాలని నిర్ణయించడం, ఆ మైనింగ్ వాళ్ళని పక్కన పెట్టించి చేయడంతో బిగినయ్యి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి మెట్లు ఇవన్నీ పెట్టుకునే సిస్టంతో నడిచింది. అక్కడ ఇప్పుడు ఈ ఆలయం ఏర్పాటు చేయాలనుకోవడం అక్షరాభ్యాసానికి మంచి పరిణామం.